బుల్లితెర అభిమానులకు ఈరోజొక పెద్ద సర్ప్రైజ్. ఒక పక్క స్టార్మాలో లాంచ్ అయిన కొత్త సీరియల్తో ఓవర్ నైట్ సెన్సేషన్గా మారిపోయిన కన్నడ బ్యూటీ జ్యోతి పూర్వజ, మరో పక్క చాలా గ్యాప్ తర్వాత జీ తెలుగులో అత్యంత భారీ బడ్జెట్ సీరియల్తో రీఎంట్రీ ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న టాలెంటెడ్ బ్యూటీ విష్ణుప్రియ. టెలివిజన్ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన ఈ ఇద్దరు హీరోయిన్లు రియల్ లైఫ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ల సక్సెస్ వెనుక జనాలకు తెలియని కన్నీటి కష్టాలేంటి? లెట్స్ ఫైండ్ అవుట్. వీరిద్దరి ప్రయాణం ఎలా మొదలైందంటే, ముందుగా జ్యోతి పూర్వాజ విషయానికొస్తే ఈమె స్వస్థలం కర్ణాటక. ఎంతో క్రమశిక్షణగల ఒక సాంప్రదాయ కన్నడ కుటుంబంలో పుట్టిన జ్యోతికి చిన్నప్పటినుంచే నటన పట్ల విపరీతమైన పిచ్చుండేది. ఇంట్లో అద్దం ముందు నిలబడి గంటల తరబడి ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేసేది. మరోవైపు విష్ణుప్రియ, మన అచ్చమైన తెలుగింటి అమ్మాయి. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన విష్ణుప్రియకి కూడా ఒక నార్మల్ లైఫ్ ఉండింది. చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్లో ఎప్పుడూ ముందుండేది. అయితే ఈ ఇద్దరి అమ్మాయిల కుటుంబాలకు సినిమా లేదా టీవీ ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. ఎవరి సపోర్ట్ లేకుండా కెమెరా ముందుకు రావాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఇంట్లో వాళ్లని ఒప్పించి తమ కళ్లలో ఉన్న కలను నిజం చేసుకోవడానికి ఇద్దరూ ఇండస్ట్రీ వైపు ధైర్యంగా అడుగులు వేశారు. కాని బయటనుంచి చూసినంత రంగుల ప్రపంచం కాదు బుల్లితెర. కెరియర్ ప్రారంభంలో వీళ్ళిద్దరూ ఊహించని ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. జ్యోతి పూర్వాజ మొదట కన్నడ ఇండస్ట్రీలో అవకాశాల కోసం చెప్పులరిగేలా ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరిగింది. ఎన్నో ఆడిషన్స్లో ఫెయిల్ అయింది. నీకు కరెక్ట్ లుక్స్ లేవు, యాక్టింగ్ సెట్ అవ్వదు అన్న మాటలు ఆమెను ఎంతో బాధపెట్టాయి. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి జోగుల, కిన్నారి లాంటి కన్నడ సీరియల్స్తో అడుగుపెట్టింది. అదొక టర్నింగ్ పాయింట్ అయితే, తెలుగేతర నటి కావడంతో టాలీవుడ్ బుల్లితెరపై అవకాశాలు అందుకోవడం మరింత కష్టమైంది. మరోపక్క విష్ణుప్రియ కూడా కెరియర్ స్టార్టింగ్లో ఎన్నో విమర్శలు, ఎత్తుపళ్లాలు ఎదుర్కొంది. కాంపిటీషన్ ఎక్కువగా ఉండే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ రాత్రింబవళ్లూ కష్టపడుతూ తన కరెక్ట్ బ్రేక్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసింది. ఇండస్ట్రీలో ఉన్న రాజకీయాలు, ఫేవరిటిజమ్స్ వల్ల ఎన్నో అవకాశాలు చేజారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నిజమైన టాలెంట్ని ఎక్కువ కాలం ఎవరూ ఆపలేరు. జ్యోతి పూర్వాజ గుప్పెడంత మనసు సీరియల్లో జగతి అనే పవర్ఫుల్ పాత్రతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసింది. ఆమె పలికించిన ఎమోషన్స్కు ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఆ ఒక్క క్యారెక్టర్ ఆమెను ఓవర్ నైట్ స్టార్ని చేసింది. ఇప్పుడు దానికి మించిన క్రేజ్తో ఏకంగా స్టార్ మాలో లాంచ్ అయిన కొత్త సీరియల్తో మెయిన్ లీడ్గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక విష్ణుప్రియ విషయానికొస్తే, గతంలో ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్తో ఆడియన్స్కి ఎంతగానో దగ్గరైన ఆమె కొన్ని కారణాల వల్ల కొద్ది కాలం పాటు బుల్లితెరకు బ్రేక్ తీసుకుంది. ఆ గ్యాప్లో ఆమె కెరియర్ ముగిసిపోయింది అనుకున్న వాళ్లందరికీ దిమ్మ తిరిగే షాకిస్తూ ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా జీ తెలుగులో రాబోతున్న ఒక భారీ బడ్జెట్ సీరియల్తో గ్రాండ్గా రీఎంట్రీ ఇస్తోంది. ఈ సీరియల్లో ఆమె ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో సరికొత్త అవతారంలో కనిపించబోతోందని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. వీళ్ల గురించి బయట ప్రపంచానికి ఎక్కువగా తెలియని కొన్ని ఆసక్తికరమైన హిడెన్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ముందుగా జ్యోతి పూర్వాజ. ఆమె కేవలం బుల్లితెరకే పరిమితం కాలేదు. నో మోర్ సీక్రెట్స్ అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీలో కూడా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగు డైలాగ్స్లో ఫీల్ మిస్ అవ్వకూడదని ప్రత్యేకంగా గంటల తరబడి స్క్రిప్ట్ చదివి మరీ తెలుగు స్పష్టంగా మాట్లాడటం నేర్చుకుంది. ఇక విష్ణుప్రియ విషయానికొస్తే, స్క్రీన్ మీద ఆమె గడుసుగా కనిపించినా రియల్ లైఫ్లో మాత్రం ఆమె చాలా ఎమోషనల్ అండ్ సెన్సిటివ్ పర్సన్. పైగా ఈ గ్రాండ్ రీఎంట్రీ కోసం ఆమె విపరీతంగా వర్కౌట్స్ చేసి తన ఫిజిక్ని మార్చుకుని ఒక అల్ట్రా మోడర్న్, ఫిట్ లుక్లోకి మారిపోయింది. అందుకే జీ తెలుగు టీం ఆమెను ఏరికోరి మరీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కి సెలెక్ట్ చేసింది. ఒకరు భాష రాకపోయినా పట్టుదలతో తెలుగు బుల్లితెర మీద మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఎదుగుతుంటే, మరొకరు లాంగ్ గ్యాప్ తర్వాత అదిరిపోయే మాస్ కంబ్యాట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్స్గా ఎదిగిన జ్యోతి పూర్వాజ, విష్ణుప్రియల రియల్ లైఫ్ జర్నీ ఖచ్చితంగా ఎంతోమంది కొత్త ఆర్టిస్టులకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. మరి వీళ్ళిద్దరి యాక్టింగ్లో మీ ఫేవరెట్ ఎవరు? స్టార్ మాలో జ్యోతి పూర్వాజ నటన మీకు ఎంతగా కనెక్ట్ అయింది? లేక జీ తెలుగులో విష్ణుప్రియ సెన్సేషనల్ రీఎంట్రీ కోసం మీరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారా? మీ అమూల్యమైన, నిజాయితీతో కూడిన అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో మాతో ఖచ్చితంగా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ టీవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం